కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. నెంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ అసలు మన ఇద్దరికి సెట్ కాదు, మనం విడిపోవాలి, ఎక్కడ కూడా మనకు కుదరట్లేదు అసలు పొంతన అనేసి గొడవ పడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు విడిపోవాలి మనం అనుకుంటారు కానీ విడిపోరు. అంటే ఆ కెమిస్ట్రీ ఏంటంటారు అసలు వాళ్ళిద్దరి మధ్యలో? అక్కడ మీరే చెప్పారు కెమిస్ట్రీ. ఇప్పుడు విడిపోయారు అనుకోండి ఒక జంట, తర్వాత అయినా లైఫ్ టైం కూడా పశ్చాత్తాప పడతారు ఏదో ఒక కోణంలో. ఎందుకంటే ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అంటే బాగా దుర్మార్గుడు అయితే తప్ప, ముందువాడు ప్రతిరోజు కొట్టడం, తిట్టడం, తాగడం, ఇంట్లో ఏమి ఇవ్వకపోవడం, ఉన్నంత కాలం కూడా ప్రతి క్షణం హింస పెడితే తప్ప సాధారణంగా మర్చిపోలేరు. ఏదో ఒక బాండ్ అనేది ఉంటుంది. అంటే ఒక 2 నెలలు 3 నెలలు కాపురం చేసి విడిపోయే వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు. కొంతమంది ఒక 4-5 ఏళ్ళు ఉండి, 10 ఏళ్ళు ఉండి, 25 ఏళ్ళు అయిన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటో వాళ్ళకే తెలుసు. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వాళ్ళు విడిపోరు కదా, అప్పటికప్పుడు అంటానే ఉంటారు మళ్ళీ, మన ఇద్దరు కుదరదు, చలో కట్ చేసుకోవాలి దీన్ని అంటారు. కానీ మళ్ళీ నడుస్తూనే ఉంటది ఆ ట్రాక్ అనేది. దీనికి 2 కోణాలు చెప్తాను నేను, 2 రీజన్స్ చెప్తాను నేను. ఒకటేంటంటే వాళ్ళలో ఉన్న మంచిని కూడా వీళ్ళు తర్వాత గుర్తు తెచ్చుకుంటూ ఉండటం ఒక కారణం. రెండోది ఏంటంటే ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా మాటలు అనుకున్నా, వాళ్ళకి పడదు విడిపోదామని అనుకున్నా కూడా ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఒక సఖి ఏదో చెలి పిక్చర్ వచ్చింది 20 years బ్యాక్. ఆ శాలిని మాధవన్ సఖి కదా, అందులో ఇదే వాళ్ళు ఏంటంటే ఈఎంఐ డాక్టర్, అతను కూడా డాక్టర్ మరి గుర్తులేదు. ఇంకా వీళ్ళిద్దరికి టైం స్పెండ్ చేసుకోలేకపోతుంటారు. ఆ అమ్మాయి వెళ్ళాలి రావాలి, ఇట్లా జూనియర్ డాక్టర్ అనమాట. కేసెస్ ఉండటము, టైం డ్యూటీస్ ఉండడము, దీనివల్ల టైం స్పెండ్ చేయలేకపోతారు. అది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇంట్లో చెప్పకుండా వచ్చేసి మ్యారేజ్ చేసుకుంటారు. మరి అలాంటప్పుడు ఎంత అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా వాళ్ళకి. కానీ అదే చెప్తున్నాను, చాలా వీడియోస్లో చెప్పాను నేను, ముందు ఉన్నట్టు లైఫ్ ఉండదు. ఇప్పుడు ముందంటే ఎంత టైం లేకపోయినా వెళ్ళాలి మాట్లాడాలి అనే ఒక ఇది ఉంటుంది ఇద్దరి మధ్యన, బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇద్దరు కలిసి ఒక గూట్లో ఉండాలి, ఇద్దరు కలిసి కొన్ని విషయాలకి లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి కొన్ని పనులు చేయాలి, ఇద్దరు కలిసి ఇంటి కోసం అనేకం చేయాల్సి వస్తుంది. సమానంగా ఇద్దరు కలిసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఒకళ్ళకి టైం కుదరనప్పుడు, లేకపోతే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండలేకపోతున్నాం, అంత లవ్ చేసుకున్నాం కదా, కలిసి ఉండలేనప్పుడు ఎందుకు ఈ జీవితం, మనం కలిసి లేనప్పుడు ఉండలేనప్పుడు ఎందుకు ఈ సంపాదన, మనం కలిసి లేనప్పుడు మన వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎందుకు వచ్చి ఉండవలసి వచ్చింది, పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇటువంటి విషయాల మీద వాళ్ళు ఎక్కువ మదన పడతారు, గొడవ పడచ్చు. అంటే రకరకాల రీజన్స్, ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ నేను చెప్తున్నాను. ఇలా అనుకున్నప్పుడు బాండ్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన, కానీ ఏమంటారంటే ఒక బాధ, ఒక మదన, ఎందుకు అనే క్వశ్చన్ వీళ్ళలో రగులుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఎంత కూర్చుని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా కూడా కొన్నిటికి కుదరకపోవచ్చు ఆ పరిష్కారాలు. కుదరినప్పుడు వీళ్ళు ఇలా మానసికంగా దూరం అయిపోతూ ఉంటారు. దూరం అయిపోయినా కూడా మనసులో ఆ బంధం ఉండనే ఉంటుంది. అతన్ని చూడకపోతే ఏదో ఒక సమయంలో చూస్తున్నాం కదా, ఏదో ఒక సమయంలో కలుస్తున్నాం కదా, ఇంట్లో ఉండి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె జాబ్ చేయకపోవచ్చు, ఆయన వెళ్తూ ఉండొచ్చు, లేదు ఇద్దరు వెళ్తూ ఉండొచ్చు జాబ్కి, ఏదైనా కానీ రెగ్యులర్గా కానీ ఫ్రీక్వెంట్గా ఇంట్లో ఉంటే కూడా కలుసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువగా గొడవలు అవుతున్నప్పుడు కూడా ఆ పీరియడ్ ఆఫ్ ఉంటుంది కదా, ఎన్ని సంవత్సరాలు అయిందో వాళ్ళ మ్యారేజ్ అయ్యి, అంత సమయంలో బిఫోర్ లవ్ మ్యారేజ్ అయితే బిఫోర్ కూడా వాళ్ళ యొక్క బాండ్ ఎంతో కొంత ఉంటుంది కదా, ఈ బాండ్ బట్టి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేరు. కానీ ఎందుకు నాకు స్పెండ్ చేయలేకపోతున్నావు అనే కారణం మీద ఎక్కువగా గొడవలు అవుతాయి వీళ్ళ మధ్యన. అంటే ఒకళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉండొచ్చు ఇద్దరిలో కూడా. ఇప్పుడు నేను వెళ్ళాలి, జాబ్ చేయాలి, సంపాదించాలి, రావాలి, టైం ఎక్కడ సరిపోతుంది, మరైతే ముందు వచ్చేవాడు కదా అంటే ముందు ఆ ఏజ్ వేరు, ఆ టైం వేరు. అప్పుడు జాబ్ లేకపోయి ఉండొచ్చు, ఈ అమ్మాయిని ఎలా అయినా ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆశ. అంటే ఇప్పుడు ఆ ప్రేమ ఆ మోజు లేదని కాదు, అది అవసరం. ఇప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుంటూ కూర్చుంటే రోజు గడవదు కదా.
మనకి పొట్ట నిండాలి, ఇల్లు చూసుకోవాలి, ఫ్యామిలీ నెక్స్ట్ ఫ్యూచర్ అన్ని మనం బేస్మెంట్ వేసుకుంటూ వెళ్ళాలి కదా అనేది ఇద్దరిలో ఏ ఒక్కరిలో అయినా ప్రాక్టికల్గా ఆలోచించే మెంటాలిటీ ఉన్నట్టయితే కనుక కూడా ఇది వర్తిస్తుంది. విడిపోదాం అనుకున్నా కూడా కలిసి ఉండటం అనేది. అప్పుడు ఆ సినిమాలో కూడా అదే చూపిస్తాడు చూడండి. లాస్ట్ లో ఆమె చనిపోతే అతను పిచ్చివాడైపోతాడు. అంటే అవ్వడు, అంత ప్రేమ పెడతాడు, అంత మనకి చూపిస్తాడు. అంటే నిజంగా నిన్నటి వరకు గొడవలు అయ్యాయి, అదంతా నిజమా అని మనం అనుకుంటాం. కానీ నెక్స్ట్ డే ఆమెకి యాక్సిడెంట్ అయినప్పుడు అతను అలా రియాక్ట్ అవుతాడు. అంటే నిజమే సుమా, మేము ఉండలేము, విడిపోయి ఉండలేము అనే కంక్లూజన్కి వాళ్ళు వచ్చేస్తారు. మేము మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ మేడం ఇటువంటి సందర్భంలో ఈ కౌన్సిలింగ్ అనే దానికి వెళ్తారు కదా, ఎంత పీక్స్కి వెళ్తే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు? అసలు కౌన్సిలింగ్ వాళ్ళకి వాళ్ళు కూడా వెళ్ళాలని అనుకోరు దాదాపుగా. పోనీ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా కౌన్సిలింగ్కి వెళ్ళాలనిపిస్తే అదృష్టమే. ఎందుకు, మనం మారాలి అనే ఒక తత్వంతో, ఆ ఆలోచనతో వెళ్తారు కదా. అది ఉండబట్టే కదా వెళ్తారు, లేనప్పుడు వెళ్ళరు. దానికి రెండో వాళ్ళు కూడా అగ్రి అయితే లక్కే, లేకపోతే మళ్ళీ అక్కడ కూడా ఫ్రిక్షన్ వస్తుంది. లేదా మూడో వ్యక్తులు ఎవరైనా వాళ్ళ వెల్ విషర్స్, పేరెంట్సే కానివ్వండి, ఫ్రెండ్సే కానివ్వండి, ఎందుకులే మనం తీసుకెళ్తాను రండి, మీకు వాళ్ళు క్లిక్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్తారు అని చెప్పి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. వెళ్తే కూడా మంచిదే. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చెప్పినవి కానీ, పెద్దవాళ్ళు చెప్పినవి కానీ, ఫ్రెండ్స్ చెప్పినవి కానీ, ఎవరు చెప్పినా ఆనవు కొంతమందికి. అలా అని చెప్పి వాళ్ళకై వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తారా అంటే అది కూడా వాళ్ళ బుర్రకి తట్టదు. తట్టినా ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకుని వెళ్తే మాత్రం వాళ్ళకి మంచిగా జరుగుతుంది. ఫ్యామిలీ కౌన్సిలర్ గా మీ దగ్గర చాలా మంది వస్తూనే ఉంటారు కపుల్స్. అంటే మామూలుగా మాక్సిమం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తారు? మెయిన్ రీజన్ ఇదే ఏంటంటే, నువ్వు పెళ్లికి ముందు నాతో సరిగ్గా ఉన్నావు, ఇప్పుడు సరిగ్గా లేదు. రెండోది ఏంటంటే, మీ వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటున్నావు, నన్ను పట్టించుకోవట్లేదు. ఇలాంటి వాటి మీదే వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అశ్రద్ధ చేస్తున్నావు నన్ను నువ్వు అనేదే ఎక్కువ. అంటే పెళ్లి అనేది ఇద్దరికి కాదు కదండి. అసలు పెళ్లి అంటే ఏం చెప్తారు, రెండు కుటుంబాల కలయిక అని చెప్తారు. నీ కుటుంబం, నా కుటుంబం. పెళ్లి అంటే మన ఇద్దరమేనా? మన ఇద్దరమే. పెళ్లి మన ఇద్దరికే జరిగింది, మన ఇద్దరం కలిసి జీవించాలని రెండు కుటుంబాల వాళ్ళు ఎంత అయిష్టతలున్నా, గొడవలున్నా, అభిప్రాయ భేదాలున్నా, సాంప్రదాయ ఆచారాలు వేరువేరుగా ఉన్నా కూడా మన ఇద్దరం ఇష్టపడ్డాం కాబట్టి, మన ఇద్దరం జీవితం బాగుండాలి కాబట్టి వాళ్ళు కలుపుతారు. కాబట్టి వాళ్ళు వద్దని అనుకోకూడదు. వాళ్ళతోనే మన జీవితం ముడిపడింది. ఒకవేళ ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ అయినా అంతే కదా, వాళ్ళు వీళ్ళు కలిసి ఒప్పుకుని అరేంజ్ చేస్తేనే కదా పెళ్లిళ్ళు గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అంటే ఇంకొక విషయం, మీరు సెకండ్ పాయింట్ చెప్పారు కదా, మీ వాళ్ళు వస్తే బాగా ఒకలా ఉంటాం, మా వాళ్ళు వస్తే ఒకలా. ఇది బాగా రేర్ కదా, రేర్ కాదు, 100%. అది ఖచ్చితంగా ఉంటుంది కదా, మా వాళ్ళు వస్తే ఒకలాగా, మీ వాళ్ళు వస్తే ఒకలాగా అనేది. ఎందుకు మేడం అది అట్లా? ఇందులో నేను ఇంకొకటి కూడా చెప్తాను. మీ వాళ్ళు వస్తే ఒకలాగా, మా వాళ్ళు వస్తే ఒకలాగా అనేది లోకానికి తెలిసిన విషయం. అది అందరికీ తెలుసు. ఇంకొకటి ఉంది, కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు మీ అమ్మా నాన్నతో కూడా మాట్లాడకూడదు, నేను నాతోనే మాట్లాడాలి. నువ్వు మీ అమ్మా నాన్నతో మాట్లాడావంటే నా ముఖం మాడిపోతుంది, నేను మార్చుకుంటూ తిరుగుతా ఇల్లంతా. అదేమని వాళ్ళు అడగలేరు, అబ్బాయి అడగలేరు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా. మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకోవడం తనకి ఇష్టం లేదు. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు, అసలు కరెక్టా? పని మీ పేరెంట్స్ వచ్చినప్పుడు నువ్వు ఫుల్ ఫ్రీగా తిరుగుతున్నప్పుడు నీ భర్త అనడే, నీ సంతోషం కోరుతాడు, తిరగనిలే అనుకుంటాడు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు, కొద్ది రోజులు ఉంటారు, వెళ్ళిపోతారులే అనే భావంతో ఉంటారు. కానీ ఎక్కువ శాతం అమ్మాయిలు ఏం చేస్తారంటే, మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నామనో, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా భార్యాభర్తలం కాబట్టి, లేదు వాళ్ళు వచ్చేంత మాత్రం నువ్వు వాళ్ళతోనే మాట్లాడతావా, నన్ను మర్చిపోయావా అంటే ఏంటంటే అటెన్షన్ నా వైపే ఉండాలి 24 hours. ఇప్పుడు చంటి పాపలు ఉంటారు, అమ్మ ఒక 2 నిమిషాలు విడిచి పక్కకి వెళ్తే వాళ్ళు బాగా ఏడుస్తారు. మరి రీజన్ అర్థం కాదు. ఫుడ్ కావాలా, పాలు కావాలా, ఆట బొమ్మలు కావాలా, ఎత్తుకోవాలా, నో ఇవన్నీ కాదు, అమ్మ అటెండ్ చేయాలి. అది అది ఆలోచన ఆ పిల్లలు, చిన్న పిల్లల్లో ఉంటుంది తత్వం. మరి పెద్దవాళ్ళు ఎదిగి 25-30 ఏళ్ళు వచ్చిన అమ్మాయిలు ఆలోచించలేరా? ఇప్పుడు మా అమ్మ నాన్న వస్తే నేను వాళ్ళు చుట్టే తిరుగుతాను, భర్తకి ఏం కావాలో టైంకి కూడా చూడలేను సరిగ్గా, ఆయన అడ్జస్ట్ అయిపోతున్నాడు భర్త. మరి నేను వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నేను అసలు ఎలా బిహేవ్ చేస్తున్నాను, నా 30 ఏళ్ల వయసు నాకేం నేర్పింది, నేనేం నేర్చుకోవాలి అనే ఇంగిత జ్ఞానం ప్రతి అమ్మాయికి ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడితే నువ్వు సహించవా? అమ్మా నాన్న కాదు, ఎవరు వచ్చినా సరే నువ్వు నా వైపే చూడు, నాతోనే మాట్లాడి, నాతోనే తిని, నాతోనే చావు. ఎవరితో నువ్వు తినకూడదు, కలిసి ఫ్రెండ్స్తో కూడా తినకూడదు. వీడు బితుకుమంటూ ముద్ద మింగుడు పడదు వీడికి. ఇక్కడ అటు భార్యకి చెప్పుకోలేక కాదు, తన వైపే గుర్రు చూస్తూ ఉంటుంది.
ఆ చూపులు తట్టుకోలేడు. ఫ్రెండ్స్ తో తినకపోతే ఫ్రెండ్స్ ఏమంటారు? సరే అమ్మా నాన్న వచ్చారు, అమ్మా నాన్నతో తినకపోతేనో మాట్లాడకపోతేనో కలిసి తిరగకపోతేనో అమ్మా నాన్న ఏమనుకుంటారు? అనరు పాపం. ఏమనుకుంటారు మనసులో? పైకి అనరు, వాళ్ళకి తెలుసు ఇవన్నీ, కానీ పైకి అనరు, మనసులో అనుకుంటారు కదా అనే భావన ఆ పిల్లవాడికి ఉండొచ్చు. వాడికి ముద్ద మింగుడు పడదు. మీరు అన్నట్టు నెక్స్ట్ స్టెప్కి వస్తే తర్వాత పక్కకి వెళ్ళిన తర్వాత మాటలతో చిత్రవధ అన్నమాట. అక్కడ ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. చెప్పాలి, ఎస్ అమ్మా నాన్నతో మాట్లాడతాను బై, నువ్వు మాట్లాడవా? నువ్వు కూడా మాట్లాడక చూద్దాం, అంతే కదా. నీకు ఒక బిడ్డ పుడతాడు, నీ బిడ్డను ఎవరైనా 4 రోజులు తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఇన్ని మరి నువ్వైనా రేపు 25 ఏళ్ళు పెంచి బయటికి పంపాల్సిందే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మరి వీళ్ళు అలాగ వచ్చిన నువ్వు కూడా అలాగ వచ్చిందానివే కదా, మరి ఎందుకు అలా? సో బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అవును, ఖచ్చితంగా. ఇవన్నీ లేకపోవడం వల్లనే వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ.